మన ఫ్యామిలీ అంతా ఇలా కూర్చొని మనకు నచ్చిన ఫుడ్ వండుకొని అందరూ కలిసి తింటా ఉంటే భలే ఉంటది కదా. ఫ్యామిలీ అంతా ఒకే చోట అంటే నేను ఊరుకుంటానా? పొద్దున్నే సంతకెళ్ళి మటన్ తో పాటు చికెన్ కూడా తెచ్చేసానండి. నేను మాంసం తెచ్చిన తర్వాత మా వాళ్ళు ఊరుకుంటారా? మటన్ తో పల్లెటూరు స్టైల్లో మంచి దమ్ బిర్యానీ చేశారండి, అదిరిపోయింది. మరి మటన్ లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, మటన్ మసాలా, పెరిగేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలండి. అరగంట తర్వాత బిర్యానీ గిన్నెలో నూనె వేడైన తర్వాత చెక్క, లవంగాలతో పాటు మటన్ కూడా వేసేయాలి. మూత పెట్టి మటన్ ఉడికే గ్యాప్ లో బిర్యానీ స్పైసెస్ తో పాటు ఉప్పు కూడా వేసి పక్క పొయ్యి మీద ఎసరు పెట్టేయాలండి. మధ్య మధ్యలో మటన్ కలుపుకుంటూ మటన్ బాగా ఉడికిన తర్వాత గుప్పుడు పుదీనా, గుప్పుడు కొత్తిమీర వేసి మటన్ మొత్తం ఉడికేలోపు పక్కన పెట్టిన ఎసరు కూడా రెడీ అయిపోద్ది. నీళ్లు లేకుండా వడకట్టేసి మటన్ ఉడికిన బిర్యానీ గిన్నెలోకి అయితే ఎసరు తిరిగేసేయండి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లి ఉంటే ఒక 2 చెంచాలు నెయ్యి చల్లి మూత పెట్టి పైన నిప్పులేసి బరువు పెట్టుకొని దమ్ పెట్టేసాం అనుకోండి, అచ్చమైన పల్లెటూరి మటన్ దమ్ బిర్యానీ రెడీ. అసలు చూడండి, పొడి పొడిగా అదిరిపోయింది కదా. బిర్యానీతో పాటు కట్టా కూడా రెడీ చేశారండి. తర్వాత వెంటనే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లైట్ గా చికెన్ ఫ్రై కూడా. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, కొంచెం చికెన్ ఫ్రై, కట్టా, పెరుగు చట్నీ మొత్తం దగ్గర పెట్టేసుకొని ఇక సరదాగా అందరం కొంతసేపు మాట్లాడుకొని ప్రశాంతంగా భోంచేసామండి. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు గానీ మటన్ దమ్ బిర్యానీ మాత్రం రెస్టారెంట్ కి ఏ మాత్రం తగ్గకుండా వచ్చింది, ఇరక్కొట్టేసింది. వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.